వెల్కమ్ టు రిపోర్టెడ్ న్యూస్. ప్రస్తుతం ఎన్నికల వేడి హోరెక్కుతుంది. ప్రస్తుతం మనతో పాటు నూజన్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మురళీ యాదవ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మనం ప్రస్తుత రాజకీయ పరిస్థితులు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. సార్, ఈ 5 ఏళ్లలో ఏ అభివృద్ధి పనులు జరిగాయంటారు? ఈ 5 ఏళ్లలోనా? వినుకొండ నియోజకవర్గంలో నాకైతే ఎక్కడ అభివృద్ధి అయితే కనపడలేదమ్మా. శూన్యం. అభివృద్ధి అయితే బ్రహ్మనాయుడు గారికి ఇక్కడ వినుకొండ ప్రజానికం ఎప్పుడు లేని మెజార్టీ ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది అంటే ఒక ఛాన్స్ అని జగన్మోహన్ రెడ్డి గారు పదే పదే పాదయాత్రలతో తిరిగారు కాబట్టి ఆ తండ్రి లేని బిడ్డని ఒక ఛాన్స్తో ఇచ్చింది. బ్రహ్మనాయుడు గారిని ఈ నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో ఇచ్చిన ప్రజలకి అతను చేసింది ఏమీ లేదు. అభివృద్ధి అయితే ఎక్కడా కుంటూ కనపడట్లేదు. ఎగ్జాంపుల్ తీసుకుందాం. మా నూజన్ల మండలం మేము వేసిన రోడ్లు, తార్ రోడ్లు, మేము వేసిన స్కూల్ భవనాలు గత ప్రభుత్వంలో చివరికి నారా చంద్రబాబు నాయుడు గారి సహకారంతో, జీవి ఆంజనేయులు గారి సహకారంతో ఈరోజు మా నూజన్ల మండలంలో ప్రతి సీసీ రోడ్డు పోసింది మేమే, డ్రైనేజీలు కట్టింది తెలుగుదేశం పార్టీ. విధంగా చూస్తే స్కూల్ భవనాలు, అంగన్వాడీలు కట్టింది తెలుగుదేశం పార్టీ. ఈ నూజన్ల మండలంలో అతను చేసిన అభివృద్ధి ఏంటో గ్రామాల్లో మాకెక్కడ ముచ్చుతున్నగా ఒక డ్రైనేజ్ కానీ, ఒక సిమెంట్ కట్టబోసి, ఒక తట్ట మట్టేసిన దాఖలాలు అయితే మాకైతే మా మండలంలో ఎక్కడా కనపడలేదు. గతంలో మాకు నారా చంద్రబాబు గారి దగ్గరికి వెళ్ళి మా జీవి ఆంజనేయులు గారు ఎన్నో వర్కులు తీసుకొచ్చారు. ఈరోజు గ్రామాన మీరు తిరిగి చూడండి, సీసీ రోడ్లు కనపడతాయి, డ్రైనేజీలు కనపడతాయి. ఇంటింటికి మరుగుదొడ్లు లేని పేదవారికి మరుగుదొడ్లు నిర్మాణం చేశారు. అలాగే మాకు వినుకొండ మండలం, నూజన్ల మండలం కలుపుతూ ఒక బ్రిడ్జిని నిర్మించారు. దానికి ఈరోజు మాకు రాకపోకలు ప్రకాశం జిల్లా నుంచి కూడా కొన్ని వినుకొండకు దగ్గరగా రాకపోకలు ఆ బ్రిడ్జి నిర్మాణం తర్వాత చాలా తగ్గింది. అది మనకు మదమంచిపాడు దేవస్థానం దగ్గర వీరాంజనేయ దేవస్థానం ఉంటుంది, మదమంచిపాడు ఆంజనేయ స్వామి దేవస్థానం. ఆ దేవస్థానం దగ్గర బ్రిడ్జి నిర్మించారు. అలాగా మా నూజన్ల మండలంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు తెలుగుదేశం పార్టీలో జరిగినాయి. కానీ ఈ 5 ఏళ్లలో మాత్రం ఎక్కడ మా కంటికైతే అభివృద్ధి కాదు కదా. అతను సరిగ్గా పలకరించింది లేదు జనాల్ని, వాళ్ళ కార్యకర్తలనే సరిగ్గా పట్టించుకుంది లేదు. ఇంకా ఆయన జనాలకి ఏం చేస్తాడమ్మా? ఈ 5 ఏళ్లలో ఎడ్యుకేషన్ని మంచిగా డెవలప్ చేశామన్నారు కదా, దాని మీద మీ అభిప్రాయం? గతంలో అతని హామీలు ఎలా ఉన్నాయంటే, నేను ఇంజనీరింగ్ కాలేజ్ కడతానన్నాడు, అలాగే అగ్రికల్చర్ కాలేజ్ కడతా అన్నాడు. ఇంజనీరింగ్ కాలేజ్ తీసుకెళ్ళి నర్సాపేటలో కట్టుకున్నాడు. వినుకొండ డెవలప్మెంట్ కోసం కట్టుకోలేదు. అతను వ్యాపార నిమిత్తం పిల్లలతో వ్యాపారం చేయటం అతనికి అలవాటు. వ్యాపారం అనేది అతనికి అలవాటు, పాలతో వ్యాపారం. గతంలో మా వినుకొండ నియోజకవర్గ ప్రజలు పాలు పోస్తే ఆ పాలతో వ్యాపారం చేసుకొని అభివృద్ధి చెందినవాడే, అది వ్యాపారం. అలాగే ఈరోజు వినుకొండలో అగ్రికల్చర్ కాలేజ్ కడతా, ఇంజనీరింగ్ కాలేజ్ కడతా అని చివరికి తీసుకెళ్ళి నర్సాపేటలో పెట్టుకున్నాడు. తన వ్యాపార అభివృద్ధి కోసం, తన డెవలప్మెంట్ కోసం చూసుకున్నాడు. కానీ ఇక్కడ ప్రజల కోసమేమో అతను చేసిందేం లేదు. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కూడా అదే విధంగా ఉంటాయి. తన భూమిని 4 లక్షలకు కొని 18 లక్షలకు అమ్ముకున్నాడు, ఎక్కడ వెంకుపాలెం దగ్గర. అలాగే ఆ 18 లక్షలను తీసుకొచ్చి ఈ తార్ రోడ్డు దగ్గర కొనుక్కున్నాడు, ఎక్కడ మన హైవేకి, వినుకొండను ఆనుకొని హైవేకి కొనుక్కున్నాడు. ఏమి అది పేదలకు ఇవ్వచ్చు కదా, వినుకొండ సిటీకి ఆనుకొని 2 కిలోమీటర్లే కదా, అది ఇవ్వచ్చు కదా. అక్కడెక్కడో భూమి అడవుల్లో కొండల్లో ఇవ్వకపోతే ఇక్కడ ఇవ్వచ్చు కదా. ఇక్కడ భూమి అదే 18 లక్షలు పెట్టి నువ్వు కొనుక్కున్నావు కదా, ఆ భూమిని ఇస్తే మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉండేవాళ్ళు, జనాలకు సౌకర్యంగా ఉండేది. ఆ సెంటు భూమి ఏదో ఇక్కడే పోయా, అక్కడెక్కడో ఎందుకు? అతను చేసింది ఏమీ లేదమ్మా. ఒట్టి మాటలు, మాయ మాటలు చెప్పి జనాలను మోసం చేయటం తప్ప ఏం లేదు. ఆ ఘాట్ రోడ్డు అంటాడు, ఏమన్నా రోడ్డు పోసావు నువ్వు పైకి? మేము వేసిన చందాలు, మేము ఇచ్చిన డబ్బులతో గతంలో జీవి ఆంజనేయులు గారు ప్రారంభించారు. దానికి కొంతమంది పెద్దలుగా ఉన్నారు, అందులో ఆర్యవైశ్యులు ఉన్నారు, తర్వాత శైదరావు గారని మాకు అడిగింది, తర్వాత పువ్వాడ కృష్ణని, ఇలా వాళ్ళు చందాలు అడిగారు గతంలో మమ్మల్ని. ఆ చందాలు తీసుకున్నారు. ఆ చందాలు తప్ప ఆ ఘాట్ రోడ్డును సగం వేశారు. తర్వాత నువ్వు ఆ ఘాట్ రోడ్డు గీకి ఆ మున్సిపాలిటీల అమౌంట్లు ఏయో కొంత కాజేసినట్టున్నావు మాకు తెలిసి. అయితే ఇంకా అది గీకిందే తప్ప దాని తార్ రోడ్డు పోసింది లేదు. దాని చుట్టూ నువ్వు భూములు కొనుక్కున్నావు. ఆ నరసింహారెడ్డి గారు, వివి నరసింహారెడ్డి గారు అని ఉండేవాళ్ళు. ఇంతకుముందు అక్కడ ఒక 8 ఎకరాల భూమే ఉంది, 9 ఎకరాలు. ఆ భూమిని అగ్రిమెంట్ మీద ఉంటే దోచుకున్నావు, హ్యాపీగా ఆ భూమిని ఆక్రమించుకున్నావు. ఆ చుట్టుపక్కల 20 ఎకరాలు పెంచుకున్నావు. నేను ఘాట్ రోడ్ చేస్తున్నాను, ఆ భూమిని నువ్వు ఈరోజు కోట్ల వ్యాపారంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవడం కోసం ఎంతైతే నువ్వు భూమిని కొన్నావో ఆ భూమి వరకే నువ్వు సీసీ రోడ్డు పోసావు. నువ్వు ఇక జనాలకు న్యాయం చేసేవాడుగా. ఆ బ్రహ్మనాయుడు గురించి కళ్ళబొల్లి మాటలు, ఏ మాయ మాటలతో బతికేస్తున్నాడు అతను ఇక్కడ. ప్రస్తుత 2 అభ్యర్థులు ఉన్నారు కదా, బొల్లా బ్రహ్మనాయుడు గారు, జీవి ఆంజనేయులు గారు, వారి మీద మీ అభిప్రాయం? అసలు ఈ జనాలను అడిగితే చెప్తారమ్మా, నా దాకా కూడా కాదు. విషయం చెప్తా మీకు. బొల్లా బ్రహ్మనాయుడు గారు, ఆయన గురించే చెప్పుకుందాం ముందుగా.
బొల్లా బ్రహ్మనాయుడు గారు గతంలో తెలుగుదేశం పార్టీ కండ వేసుకొని తెలుగుదేశం పార్టీలో ఉంటాను, నా చనిపోయిన నా మీద తెలుగుదేశం జెండా అన్నారు. ఓకే, రైట్, ప్రజలు నమ్మారు. సరే, తర్వాత తనకేదో కుదరలా తెలుగుదేశం పార్టీలో నుంచి ప్రజారాజ్యం పార్టీ పెట్టంగా చిరంజీవి గారి దగ్గరికి వెళ్ళారు. చిరంజీవి గారి పార్టీలో చేరి ప్రజారాజ్యం పార్టీలో చేరి ఇక్కడ పోటీ చేస్తే డిపాజిట్లు కూడా రాలేదమ్మా బ్రహ్మనాయుడు గారికి. డిపాజిట్లు కూడా రాకపోతే ఆ రోజున్న పరిస్థితుల ప్రకారం ఆలోచించి నేను ఇక్కడ మనుగోలేదని మరలా కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరి అక్కడి నుంచి కాదని మళ్ళీ చివరికి కారంపూడి దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు వస్తే అక్కడికి ర్యాలీగా వెళ్ళి వైసీపీ పార్టీలో చేరాడు. ఈయన మోయాడు, మరుసటి రోజు ఆయన జైలుకు పోయాడు. ఈయన ఆ కారంపూడి దాకా వెళ్ళాడు, ఆయన మరుసటి రోజు జైలుకు పోయాడు. జరిగిన విషయం అయితే అదమ్మా. వాస్తవాలైతే నిజంగా ప్రజలకు సేవ చేయాలనుకున్నప్పుడు సరే, ఒక పార్టీని వీడి ఇంకో పార్టీకి వెళ్ళావు. ఆ పార్టీలో ఉన్నప్పుడు నిన్ను నమ్ముకున్న కార్యకర్తలు, అదే ప్రజారాజ్యం అవ్వచ్చు, లేదా వైసీపీ అవ్వచ్చు, లేదా మధ్యలో ఉన్న కాంగ్రెస్ అవ్వచ్చు, ఇక్కడ నమ్ముకున్న నీ కార్యకర్తలను ఎక్కడైనా నువ్వు ఈ మధ్యకాలంలో ఇక్కడ ఉన్నావా? ఓడిపోయిన తర్వాత ప్రజారాజ్యం పార్టీ టికెట్ తీసుకొని నువ్వు పోటీ చేసి ఓడిపోయిన తర్వాత కార్యకర్తల కోసం ఈ నియోజకవర్గంలో మరలా కనపడ్డావా? వ్యాపారాలు చేసుకోవడం కోసం వెళ్ళావు, మరలా వైసీపీ పార్టీ ఇచ్చిన తర్వాత మరలా ఇక్కడికి వచ్చావు. ఈ మధ్యకాలంలో 15 ఏళ్లలో నువ్వు ఎక్కడున్నావు బ్రహ్మనాయుడు? జననీ ఫౌండేషన్ పెట్టి మాయమాటలు చెప్పి మాయమయ్యి మరలా వైసీపీ టికెట్ ఇచ్చినాక ఇక్కడికి వచ్చి రాజకీయాలు చేశావు. జరిగింది అదే కదా. ఈ జననీ ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆయన సేవ గురించి జననీ ఫౌండేషన్ పెట్టాడు. వాటర్ ట్యాంకులు తిరిగాయి, రోడ్ల మెట్టి నీళ్లు పోసేయాలో తిరిగాని రోడ్లకు టీ కొట్ల కాడ చుట్టూ తిరిగాయి. నీళ్లు పోసాడో లేదో తెలియదు. అది ఓన్లీ ఎలక్షన్స్ అంటూ తర్వాత అసలు ఆఫీస్నే ఎత్తేసాడు. ఇంటికి చందాలు ఇవ్వబడమని బోర్డు పెట్టాడు. తర్వాత వచ్చేసి కార్యకర్తలను గాలికి వదిలేశాడు. తర్వాత వైసీపీ శ్రేణుల దగ్గరికి అయ్యాడు. జరిగిన విషయం అయితే అది. ఆ జననీ ఫౌండేషన్ వల్ల ఆయన చేసింది ఒరిగిందే లేదు. ఈ మధ్య కాలంలో ఎన్నికల దగ్గరకు వచ్చాక జననీ ఫౌండేషన్ గుర్తొచ్చింది. ఆ ఇంటింటికి ఆడతల్లులకి మహిళమ్మ తల్లులకి నేను చీరలు పెడతానని ఇప్పుడు ఎలక్షన్కి ముందు ఒక స్టెంట్, ఎలక్షన్ అయిపోయినాక ఒక స్టెంట్. అతనిది రాజకీయాలుగా తనని వినుకొండ నియోజకవర్గంలో ప్రజలని మోసం చేస్తూ అతను కల్లబొల్లి మాటలు చెప్తూ ఉన్నాడమ్మా. ఇక రెండోది జీవి ఆంజనేయులు గారు. జీవి ఆంజనేయులు గారు రాజకీయాలకి వచ్చిన దగ్గర నుంచి అంటే 2099 నాకు గుర్తుండి 99 నుంచి రాజకీయాల్లోకి వచ్చారు. ఆ రోజు అడుగుపెట్టిన దగ్గర నుంచి జన్మభూమి రుణం తీర్చుకుందామనే ఉద్దేశంతోనే రాజకీయాల్లోకి వచ్చాడు జీవి ఆంజనేయులు గారు. సేవ అనేది అతని నైజం. అంటే 10 మందికి సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చాడు తప్ప నేను రాజకీయాల్లో లబ్ధి పొందాలని అయితే రాజకీయాల్లోకి రాలేదు. ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కంటి సుక్కడాలు, కళ్ళజోళ్ళు, కంటి ఆపరేషన్లు ఎన్నో చేయించాడు. ఎంతోమంది పేద విద్యార్థులకి స్కాలర్షిప్లు అందించాడు. చదువుకునే విద్యార్థులు నాకు తెలిసి నేను జీవి ఆంజనేయులు గారి దగ్గర తీసుకెళ్ళి సహకరించిన వాళ్ళల్లో చాలామంది ఇంజనీర్లు ఉన్నారు, చాలామంది డాక్టర్స్ ఉన్నారు. వాళ్ళకి అతను ఉపయోగపడిన అంటే ఆ స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా ఆయన సహాయం చేశాడు. కానీ నేను ఇది చేశానని శివశక్తి లీలా ఫౌండేషన్ చైర్మన్ గోనుగుంట లీలావతి గారు కానీ లేదా జీవి ఆంజనేయులు గారి మేము ఇవి చేశాము, మాకు ఈ పిల్లల్ని మేము చదివించాము, మేము ఇలా అని ఎక్కడా వాళ్ళు చెప్పుకోరు. వాళ్ళ దానం ఎలా ఉంటుంది అంటే ఇచ్చింది అసలు అంతటితో మర్చిపోవాలి. అది తీసుకున్న వాళ్ళకే తెలుసు, ఇచ్చిన వాళ్ళకే తెలుసు. ఆ విధంగా విద్యాదానంలో స్కాలర్షిప్లు ఎంతోమందికి అందజేసిన వ్యక్తి జీవి ఆంజనేయులు. అలాగే మంచినీళ్ళకు ఇబ్బంది పడుతున్నప్పుడు ఇక్కడ వాటర్ ట్యాంకర్లతో సహా సహకరించింది జీవి ఆంజనేయులు గారు. ప్రమాదవశాత్తు జరిగితే వాళ్ళు తినటానికి ఉండటానికి ఉండవు, ఆ సమయానికని ఏదైనా నిత్యావసర వస్తువులు వాళ్ళు ఉండటానికి సహాయం అందించింది జీవి ఆంజనేయులు. ఎవరు ఏ దేవాలయాలైనా, చర్చీలైనా, ప్రార్థనా మందిరాలైనా వెళ్తే లేదు కాదు అనకుండా చెప్పేవాడు జీవి ఆంజనేయులు. తన ఇంటికి వెళ్తే నేను ఇవ్వలేను అని చెప్పేది. నువ్వు చందాలు ఇవ్వబడిన బోర్డు పెట్టుకున్న వ్యక్తివి నువ్వు. ఈ నియోజకవర్గంలో ఒక సేవకుడు నాయకుడు కావాలని వినుకొండ ప్రజానీకం కోరుకుంటుంది. సేవ చేసే స్ఫూర్తి ఉన్నవాడు జీవి ఆంజనేయులు. కళ్ళబొల్లి మాటలు చెప్పి మాయ మాటలు చెప్పే వ్యక్తి బొల్లా బ్రహ్మనాయుడు. ఈ బొల్లా బ్రహ్మనాయుడికి ఖచ్చితంగా వినుకొండ నియోజకవర్గ ప్రజలు తెలుసుకున్నారు. ఖచ్చితమైన గుణపాఠం అయితే రేపు రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో నీకిచ్చిన మెజార్టీని దాటి అంతకు మించి మెజార్టీ ఇవ్వడానికి నియోజకవర్గ ప్రజలు ఖచ్చితంగా సిద్ధమై ఉన్నారమ్మా. వినకొండలో నీటి సమస్యను తీర్చామని చెప్పారు కదా, దాని మీద మీ అభిప్రాయం? జనాలు ఎలా ఉంటుందంటే అతను చెప్పేది చూశాను, నేను కూడా వెళ్ళాను చూశాను. మేము మా గ్రామాల్లో ఎన్ఆర్జీసీ వర్కుల్లో చేసిన చెరువులంతా, మా యొక్క గ్రామాల్లో ఎన్ఆర్జీసీ వర్కుల్లో చేసిన చెరువులంతా నిజంగా గట్టి వర్షాలు పడితే అది నిలబడేది కాదు. మా జీవి ఆంజనేయులు ఎలా చేశారంటే జీవి ఆంజనేయులు గారు శాశ్వతమైన నిర్మాణము, చరిత్రలో
ప్రతి ట్యాపు తిప్పితే ఇంట్లో కొళాయిలో నీళ్లు ఉండాలి అనే ఉద్దేశంతో 153 కోట్ల స్కీమ్ని తీసుకొస్తే మీకు ఎగ్జాంపుల్స్ చూపిస్తాను, మీకు దగ్గరలో ఉంటాయి, మీరు కావాలంటే ఎగ్జాంపుల్స్ కూడా చూపిస్తాను. పైప్ లైను, వాటర్ ట్యాంక్ ఈ గాయత్రి నగర్లో ఉంటున్నాయి. వాస్తవానికి ఆ వచ్చిన వర్క్ అంటే ఆపేసి రివర్స్ ట్రెండింగ్ అని ఆపేసి అతనేదో ఆ చెరువు కట్టలలాగా జేసీబీ పెట్టి వర్కులు చేశాడు తప్ప శాస్త్ర నిర్మాణాలకైతే అతను ఎక్కడ పూనుకోలేదమ్మా. అవి ఏంటంటే మంచి వర్షం పడి ఏదైనా నానేంత వర్షం పడితే ఒక 4-5 రోజులు 2 రోజులు వర్షం పడితే కట్టలు తెగిపోతాయమ్మా. శాస్త్ర నిర్మాణానికి రివర్స్ ట్రెండింగ్ అని 153 కోట్లు తెచ్చిన డబ్బులను రివర్స్ ట్రెండింగ్ అనేలకే వాళ్ళు ఒక 10% ఏమో నిర్మాణాలు జరిగినాయి. ఆ నిర్మాణాలు జరిగిన తర్వాత మాకు 20% కమిషన్ కావాలన్నారు. అసలు ఈ బిల్లులు వస్తాయో రావో అని చెప్పి వాళ్ళు అక్కడ తెచ్చిన పైప్ లైన్లు అలాగే నిర్మాణం కొంత చేసిన నిర్మాణంతో సహా వదిలేసి వెళ్ళిపోయారమ్మా. ఇప్పుడు ఓకే అమ్మా, ఈ ఎండాకాలంలో ఎంత నీళ్ళు ఇస్తాడో మీ అందరికి కనపడుతుంది. గతంలో నేను ప్రతిరోజు నీళ్ళు ఇస్తాను, మీరు కొళాయి తిప్పితే చాలు అని చెప్పాడు. ఆ కొళాయి తిప్పేది లేదు, జరిగేది లేదు, నీళ్ళు వచ్చేది లేదమ్మా. ఈ 5 ఏళ్లలో ఇచ్చిన హామీలన్నీ నిలబెట్టుకున్నారంటారా? బ్రహ్మనాయుడు గారా, మా ఎన్ఎస్పి వాసులు చాలామంది నిర్మాణం ఉంటున్నారు అక్కడ. వాళ్ళకేం చెప్పాడంటే అసలు మీకు నిర్మాణం ఒక అపార్ట్మెంట్ కట్టి మీ ఇంటికి తాళాలు ఇస్తాను అంటే ఇల్లు కూడా నేనే కట్టి తాళాలు ఇస్తా అన్నాడు. పాపం వాళ్ళు ఎక్కడెక్కడ ఉంటున్నారో తెలియని కూడా తెలియదమ్మా. అలాగే నిజాయితీపరుడైతే ఆ ఎన్ఎస్పి కాలనీలో ఖాళీ చేయించిన వాళ్ళని లేదా మరలా కొద్దిగా పేదలు ఉన్నారు, మా అంత గతంలో టిట్కో ఇళ్ళు అని కొంతమంది పేదలు ఉన్నారు. 600 సుమారు నాకు తెలిసి అయితే 1200 గడపేమో పూర్తయి ఉందమ్మా. ఓన్లీ ప్లాస్టింగ్ చేసి ఇచ్చేయచ్చు, పవర్ ఇచ్చేయచ్చు, తలుపులు బిగిచ్చేసి. గతంలో మాకు వాస్తవాలు చెప్పాలి అంటే చంద్రబాబు నాయుడు గారి సహకారంతో మేము టిట్కో ఇళ్ళకి వెళ్తే జరిగిన విషయం ఏంటంటే పార్టీ పరంగా కూడా 1,00,000 ఓట్ల జనాభా ఉన్న వాళ్ళకే టిట్కో ఇళ్ళు వస్తాయి, లేకపోతే టిట్కో ఇళ్ళు రావు అని చెప్పి మున్సిపాలిటీలో ఓ జీవో ఉందమ్మా. మా వినుకొండ నియోజకవర్గం అంటే పట్టణం వరకు 1,00,000 జనాభా దాటాలి, దాటితేనే టిట్కో ఇళ్ళు ఇస్తారు. కానీ దానికోసం ప్రయత్నించి తీసుకొస్తే వృధా చేసిందమ్మా ఈ ప్రభుత్వం. 1000 ఇళ్ళు 4,320 ఇళ్ళు తీసుకొచ్చాము. మేము తీసుకొచ్చేలకంటే జనాభా ప్రాతిపదిక ప్రకారం మనకు రాదు. కానీ వెంకయ్యనాయుడు గారు మినిస్టర్ గారిని పట్టుకొని మా జీవీ ఆంజనేయులు గారు పదే ఆ టిట్కో ఇళ్ళు తీసుకొస్తే చూడండి, కక్ష సాధింప ప్రజలకి సేవ చేయాలని వచ్చారు రాజకీయాల్లో. ఎవరైనా సరే, మీ ప్రభుత్వమైనా రేపు ఇంకో ప్రభుత్వమైనా ప్రజాస్వామ్యమే అంటే మేము కట్టిన పన్నులు ప్రజలు కట్టిన పన్నులేగా. నీ అబ్బ సొమ్ము తీసుకొచ్చి పెడుతున్నావా లేకపోతే మా అబ్బ సొమ్ము తీసుకొచ్చి పెడుతున్నావా? కాదుగా, ప్రజలు కట్టిన సొమ్మును ప్రజాధనాన్ని వేస్ట్ చేస్తూ ఈ ప్రభుత్వం ఆ టిట్కో ఇళ్ళు అక్కడ వదిలిపెట్టింది. ఉన్నాకన్నట్టు ఎన్ఎస్పి వాళ్ళకు పేదలకు ఆ టిట్కో ఇళ్ళు పంచవచ్చు కదా. మీ నాయకుడు రాజశేఖర రెడ్డి గారి బొమ్మ వేసుకొని పంచండి, ప్రజలుగా పంచండి. మేము అడుగుతుంది అది ప్రజల సొమ్ము, నీ అబ్బా సొమ్ము కాదు, మా అబ్బా సొమ్ము కాదు, ప్రజల సొమ్ముని ఎందుకలా ఈ 5 సంవత్సరాలు కక్ష సాధింపుతో తప్ప ఏం చేశారు మీరు? ప్రజల మీద కేసులు, ఎస్టీ ఎస్సీ బీసీల మీద కేసులు, దాడులు. ఎందుకు ఇంత కక్ష సాధింపు ఎందుకు? చేయండి, సేవ చేయాలని వచ్చారు. ఏం చేశారు మీరు? మా మీద కక్ష తీర్చుకోవడం తప్ప, తెలుగుదేశం పార్టీ నాయకుల మీద లేదంటే ప్రశ్నించిన ప్రతి ఒక్కరి మీద కక్ష తీర్చుకోవడం తప్ప మీరు ప్రజలకు సేవ చేసింది ఎక్కడయా? బ్రహ్మనాయుడు గారు అయితే మరీ దారుణం, ఎదురొచ్చి కేసులు పెడుతుంటాడు. అతనే ఎదురొస్తాడు, తెలుగుదేశం పార్టీ శ్రేణుల మీద కేసులు పెట్టమంటాడు. పోలీసులు చెప్పినా కానీ సార్ అక్కడ వాళ్ళు ఏదో ధర్నా చేసుకుంటున్నారు, మనం పక్కకి వెళ్దామన్నా కానీ ఇటే బాని అంటాడు. అది కక్ష తీర్చుకోవటమే వాళ్ళ యొక్క నైజం అయిపోయింది ఈ వైసీపీ పార్టీ అమ్మ. గతంలో మీ మీద కూడా చాలా కేసులు ఉన్నాయని విన్నాము, దాని మీద మీ అభిప్రాయం? ఇప్పుడే కదమ్మా మనం చెప్పుకుంది. ఏ విధంగా అంటే ప్రశ్నిస్తే కేసు అంటే ఒక ప్రశ్న అంటే ఏందయ్యా మాకు ఈ డ్రైనేజ్ లేదు, దయించి ఈ డ్రైనేజీని బాగు చేయండి అంటే కేసు. అయ్యా ఇదిగో ఇక్కడ ఈ పిల్లలకి ఏదో అడుగుతున్నారు, ఆ స్కూల్లో ఏదన్నా చేసి పెట్టండి, సరిగ్గా హాస్టల్ వాళ్ళు సరిగ్గా ఉండట్లేదు, ఈ బీసీ హాస్టల్లో లేదా ఎస్సీ హాస్టల్లో సరిగ్గా వార్డెన్స్ సరిగ్గా రావట్లేదు, వాళ్ళకి ఏదైనా చేసి పెట్టమంటే కేసు. ఏదన్నా ప్రభుత్వం తరపున లేదంటే ఏదన్నా సమస్యలు ఉన్నాయండి అని ఒక ఎంఆర్ఓ ఆఫీస్కి వెళ్ళి మనం నిలదీసి అడిగినా కేసు. ఈ విధమైన కేసులకు నా మీద ఇప్పటికి 7 కేసులు ఏం పెట్టారు. ఏం కేసులు అయ్యా అంటే అమరావతి రాజధాని కోసమని మేము ఏదో ధర్నా చేసుకుంటే అదొక కేసు. బోల్ట్ ఉన్నట్లు పోయానని నేనేదో బ్రహ్మనాయుడు గారి పాల కేంద్రం అక్కడ ఉంది, అక్కడికి వెళ్ళానని బోల్ట్ ఉన్నట్లు తీసుకొని వచ్చారని నా మీద కేసు. ఇలాంటి కేసులు ఆయనకు సహజం. తెలుగుదేశం పార్టీ అయినా సరే, అది జనసేన పార్టీ అయినా సరే, లేదంటే ఇప్పుడు బీజేపీ పార్టీ అయినా సరే, ఎవరైనా సరే ప్రశ్నించకూడదు. ఈ ప్రభుత్వంలో రాజులు పరిపాలిస్తుంది ప్రజల చేత ఎన్నుకోబడిన వ్యక్తులైతే కాదు వీళ్ళంతా ఆయన రారాజు చక్రవర్తి జగన్మోహన్ రెడ్డి గారేమో రారాజు, ఈ మంత్రుడేమో సామంతరాజులు,
వీళ్ళేమో కుప్పం కట్టేవాళ్ళు అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు మనం సైరా నరసింహారెడ్డి సినిమాలో చూపిస్తాను మీకు, కొన్ని ప్రాంతాలకు కొంతమంది పరిపాలించేవాళ్ళు. ఆ విధంగా ఆయన సామంతరాజు చక్రవర్తి గారు ఒక ఆ శాసనం పంపిస్తే ఆ శాసనాన్ని చేసేవాళ్ళు తప్ప వీళ్ళు ప్రజల సేవ చేయాలనే ఉద్దేశంతో వచ్చిన వాళ్ళు అయితే కాదమ్మా. సార్ సూపర్ 6 మీద మీ అభిప్రాయం? సూపర్ 6 చదువుకునే విద్యార్థి దగ్గర నుండి యువత, మహిళలు, అలాగే వృద్ధులు దాకా ప్రతి ఒక్కరికి సహకరించే అమ్మా. ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. గతంలో అమ్మఒడి అని చెప్పాడు జగన్మోహన్ రెడ్డి. ఆ అమ్మఒడి ఫస్ట్లో వచ్చిన సంఖ్య 50 వస్తే లాస్ట్కి వచ్చేళ్ళకి అది 15% అయింది. అంటే ఇచ్చేవాళ్ళని రోజు రోజుకి ఇయర్లీ తగ్గించుకుంటూ వచ్చాడు. ఆ అమౌంట్ను కూడా తగ్గించాడు. ఫస్ట్ 15,000 అన్నాడు, ఇప్పుడు లాస్ట్కి ఇచ్చేటప్పటికి 13,000 అని చేశాడు. ఆ ఇచ్చే సంఖ్యను కూడా ఆ రోజు ఆయన ఆమె ఏం చెప్పాడంటే, ఆయన భారతమ్మ గారు, మీరు సోషల్ మీడియాలో చూడొచ్చు, భారతమ్మ గారు ఇరువురు ఏం చెప్పారంటే ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదువుకోవడానికి ఇస్తామని చెప్పారు. కానీ దాన్ని అనేక కండిషన్స్, అనేక రీజన్స్ పెట్టి దాన్ని కుదించేశారమ్మా. కానీ ఈరోజు నారా చంద్రబాబు నాయుడు గారు, ముందుగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, అలాగే బీజేపీ నాయకత్వం అరువురు కలిసి ముందుగా ఇచ్చిన హామీల్లో మొదటిగా ఎంతమంది పిల్లలు చదువుకుంటే విద్యతోనే ఆర్థిక అభివృద్ధి జరిగిద్ది, ప్రతి ఇంటికి పేదవాడికి విద్య అందాలనే ఉద్దేశంతో చదువుకునే ప్రతి విద్యార్థి ఎంతమంది అంటే ప్రతి సంవత్సరం 15,000 ఇచ్చే విధంగా పెట్టారమ్మా. అలాగే యువతకి గతంలో అయితే మేము అంటే యువత చూసాం దగ్గరగా, జగన్మోహన్ రెడ్డి ఒక జనాలకు ఎలా కనపడ్డాడంటే అబ్బా హీరోలాగా అనిపించాడు. అంటే అతను మాటలు నేను ఎలా ఉందంటే ప్రత్యేక హోదా నేనే తీసుకొస్తాను, నరేంద్ర మోదీ కాళ్ళు ఉంచుతాను, తలొంచుతాను, సోనియా గాంధీని తలొంచాను, ఇట్లా అలా మాటలు. ఆ యువత కూడా మేము నిజంగా ఆకర్షితులయ్యారు చాలామంది. అయితే యువతకి ఈరోజు అర్థమైంది, ఒక చంద్రబాబు నాయుడు గారు ఉంటే పారిశ్రామికంగా డెవలప్ అవుతాయి, అనేక ప్రాజెక్టులు ఇక్కడికి వస్తాయి, అలాగే ఎన్నో ఫ్యాక్టరీస్ వస్తాయి, ఆ ఫ్యాక్టరీస్ వల్ల మాకు ఉద్యోగ అవకాశాలు కలపడతాయి అనే ఉద్దేశంతో ఇప్పుడు యువత ఈరోజు తప్పు చేశాం, ఉద్యోగ అవకాశాలు కావాలంటే నారా చంద్రబాబు నాయుడుతోనే సరిపోతుంది అనే ఉద్దేశంతో ఈరోజు యువత చూస్తుంది. ఆ యువతకి ఉద్యోగ అవకాశాలు 20 లక్షలు 5 సంవత్సరాలు 20 లక్షల మందికి ఇస్తామని హామీ ఇచ్చారు. అది ఖచ్చితంగా జరుగుతుందమ్మా. అలాగే తల్లిదండ్రులకి అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చదువుకునే నీలాంటి విద్యార్థులు అమ్మా నాన్న పొద్దుగూకులు అంటే బీటెక్ ఎంటెక్ చేసి ఆ జాబ్స్ రానప్పుడు అడగాలంటే ఇంకా జాబ్ రాలేదని అంటారేమని అనుకోకుండా నిరుద్యోగ భృతి కింద 3,000 రూపాయలు ఇవ్వటానికి ఈరోజు అంటే మీకు జాబ్ వచ్చేదాకా 3,000 రూపాయలు ఇవ్వటానికి యువతకు ఉపయోగపడంగా ఆల్రెడీ ఇవ్వగలమనే ఒక కాన్సెప్ట్ మీద 3,000 రూపాయలు కల్పించడం జరుగుతుందమ్మా. అలాగే మహిళలకు ఈరోజు ఆస్తిలో సమాంతర హక్కు కనిపించింది స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు. డ్వాక్రా మహిళలను తీసుకొచ్చి మహిళలతో అభివృద్ధి జరిగిద్ది, ఆ ఇల్లు ఎదగాలి అంటే ఆ ఇంట్లో ఉన్న స్త్రీతోనే జరుగుతుందనే ఉద్దేశంతో నమ్మిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. డ్వాక్రా మహిళలతో అందరినీ ఐక్యం చేసి అనేక రుణాలు కల్పించాడు. దీపం పథకం కింద గ్యాస్ సిలిండర్లు తగ్గించి మహిళలకు ఇచ్చే విధంగా అప్పట్లో మేము చిన్నప్పట్లో వాస్తవం చెప్పాలంటే చంద్రబాబు నాయుడు అంటే 20 ఏళ్ల క్రితం దీపం పథకం పెట్టినప్పుడే పేదవాడికి వచ్చింది దీపం పథకం గ్యాస్ సిలిండర్. వాస్తవానికి అప్పుడు కొనుక్కోవాలంటే అప్పట్లోనే అది 10,000 రూపాయలే ఉంది నాకు గుర్తుండి. అట్లాంటిది కింద స్థాయికి తీసుకొచ్చింది ఆయనే. ఈరోజు అదే మహిళలకి దీపం పథకం కింద 3 సిలిండర్లు ఉచిత సిలిండర్లు ఇస్తా అన్నారు. అలాగే మహిళలకి ఎక్కువగా ఇంట్లో భాగంగా ఆ పిల్లల దగ్గరకు కానీ చుట్టాల దగ్గరకు కానీ వెళ్ళటానికి కానీ జిల్లా స్థాయిలో అంటే ఎక్కడైతే ఏ జిల్లా స్థాయిలో ఉన్నామో ఆ జిల్లాలో ప్రతి మహిళకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించారమ్మా. అలాగే ఆడపిల్లలకి ఖర్చులుంటాయి, ఇంటి ఖర్చులుంటాయి, పిల్లలకి ఇచ్చుకోవడానికి ఖర్చులుంటాయి అనే ఉద్దేశంతో ప్రతి మహిళకు 18 సంవత్సరాలు నిండిన ఇంట్లో ఎంతమంది అయితే మహిళలు ఉన్నారో ఆ మహిళలందరికీ నెలకి 1,500 రూపాయల చొప్పున సంవత్సరానికి 18,000 కల్పించారమ్మా. అలాగే ప్రతి రైతుకి పెట్టుబడిదారి వ్యవస్థ అంటే మనం పంట వేసుకోవాలంటే ఆ పంట పెట్టుబడి ఎవరో అడగకుండా పాస్బుక్ ఉన్న ఎకరమో 2 ఎకరాలు ఉండి పాస్ పుస్తకం ఉన్న ప్రతి రైతుకి 20,000 రూపాయలు ఇచ్చే విధంగా గౌరవించారమ్మా. అలాగే మా బీసీల గురించి చెప్పుకోవాలంటే మా బీసీలకి ఈరోజు ఆ రోజు స్వర్గీయ నందమూరి తారక రామారావు ఎలానో ఈరోజు మాకు నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అంతే. ఎందుకు అంటే అంత త్యాగం చేసి మా మీద ప్రత్యేకమైన మా దాడులను చూసి
బీసీల మీద జరుగుతున్న దాడులను చూసి వీరిని నేను కాపాడుకోవాలి, నా బిడ్డలు బలవుతున్నారనే ఉద్దేశంతో బీసీలకు ప్రత్యేకమైన రక్షణ చట్టాన్ని కల్పిస్తానని చెప్పి హామీ ఇచ్చారమ్మా. అలాగే మా కండ కష్టాలతో బతికేవాళ్ళం మేము, కాయ కష్టంతో బతికే మా బీసీ బిడ్డలకు ఏమని ఆలోచించారంటే వీళ్ళకు కొంత దూరం వచ్చేలకి బాగా కష్టపడే వ్యక్తులు వీళ్ళకి ఒక 50 ఏళ్ళు వచ్చేలకి కొద్దిగా ఇప్పుడున్న ఆరోగ్య పరిస్థితుల్లో వయసురీత్యా వాళ్ళకి పింఛన్ ఇస్తే బాగుంటుంది 50 ఏళ్ళకనే వచ్చి బీసీలకు, ఎస్టీలకు, మైనార్టీలకు వాళ్ళకి కలిపి 50 ఏళ్ళకే పెన్షన్ కల్పించే ఒక సత్కరమైనది రేపు చెప్పారమ్మా, ఆల్రెడీ మేనిఫెస్టోలో చెప్పారు. అటువంటిది ఆ గవర్నమెంటు. ఇక వైసీపీ గవర్నమెంట్ గురించి మాట్లాడుకుందాం. మా చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు, బీసీలకి ఈయన గురించి ఏం చేశాడు. ఈయన చేసింది మా మీద దాడులు, కేసులు, అలాగే మా వాళ్ళకి కార్పొరేషన్లు పెట్టా అన్నాడు, 42 కార్పొరేషన్లు చెప్పా అన్నాడు. ఈ 42 కార్పొరేషన్లో కూర్చోడానికి సీట్లు కూడా లేవమ్మా. ఏ ఒక్కరికి కూడా ఒక ఎస్సీ కార్పొరేషన్ లోన్ కానీ, బీసీ కార్పొరేషన్ లోన్ కానీ, ఎస్టీ కార్పొరేషన్ లోన్ కానీ ఇవ్వలేదు. ఒక వ్యక్తి లేదా ఒక కుటుంబం వ్యవస్థలో బాగుపడాలన్నా, ఆర్థికంగా డెవలప్ అవ్వాలన్నా వ్యవసాయమో వ్యాపారమో ఏదో ఒకటి చేయాలి. ఆ వ్యవసాయం చేయడానికి కానీ, వ్యాపారం చేయడానికి కానీ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి ఏ ఒక్క కుటుంబానికి, ఈ రాష్ట్రంలో ఏ కుటుంబానికి ఈ గవర్నమెంట్ అయితే ఏం చేసింది లేదమ్మా. కాకపోతే మేమేదో ఇచ్చాము అని కూర్చోబెట్టి వాళ్ళకి కుర్చీలు కూడా ఇవ్వకుండా మమ్మల్ని మోసం చేసింది బీసీలను. అది జనం తెలుసుకుంటారని మేము ఆలోచిస్తున్నాం. మా బీసీలకి తెలుగుదేశం పార్టీ అనేక పదవులను ఇచ్చింది. రాజకీయంగా మాకున్న ఈ జగన్మోహన్ రెడ్డి గతంలో మాకు 24% ఉండేదమ్మా. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రిజర్వేషన్ ప్రకారం మాకు 24% ఉంది. ఎన్డీఏ కూటమిలో నారా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత దాన్ని 10% పెంచారు. అంటే 34% మా రిజర్వేషన్ చేశారు. ఆ రిజర్వేషన్ని ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత 10% తగ్గించారమ్మా. అంటే మాలో 1650 మంది జడ్పీటీసీలుగా, ఎంపీపీలుగా, సర్పంచులుగా మా బీసీ కుటుంబ సభ్యులు తగ్గించే విధంగా బీసీల మీదే కక్ష సాధింపు చర్యగా అతను చేశాడు. అందుకనే మా బీసీలకు రక్షణ చట్టాన్ని కల్పించాడు చంద్రబాబు నాయుడు గారు. ఇప్పుడు ఈ మధ్యకాలంలో వినుకొండ నర్సాపేట పార్లమెంటు అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ అని ఒక యాదవ్ అభ్యర్థి, యాదవ్ కుటుంబ సభ్యుడు, గౌరవిస్తాం మేము కూడా, దానికి కాదనట్లేదు. కానీ ఇదే పల్నాడు జిల్లాలో 2 పర్యాయములుగా ఎమ్మెల్యేగా గెలిచిన జంగా కృష్ణమూర్తి గారు ఒకసారి ఓడిపోయారు. రెండోసారి అతను గెలిస్తే ఎక్కడ మంత్రి సీటు ఇవ్వాల్సి వస్తుందనో గతంలో ఉన్న కాంగ్రెస్ గవర్నమెంటే ఆ రోజు, అంటే జగన్మోహన్ రెడ్డి గారి నాన్నగారే జంగా కృష్ణమూర్తి గారిని పక్కన పెట్టారు. ఆ విషయం ఆయనకు తెలియలే, నిజంగా చెప్పుకోవాలంటే పక్కన పెట్టారు. ఆ రోజే అతను తొక్కబడ్డారు. ఆ రోజే మాకు పెట్టడానికి అక్కడే ఆల వెంకటేశ్వర గారని డాక్టర్ గారిని తీసుకొచ్చారు మా యాదవ్ కమ్యూనిటీలోనే. ఆయన మీద సపోర్ట్గా, అంటే నువ్వు ఆగు, ఈసారి ఇతనికి ఇస్తున్నావు అని చెప్పి ఆపారు. ఓకే, అతను కూడా ఒప్పుకున్నాడు. తర్వాత తీసుకొచ్చి అదే జంగా కృష్ణమూర్తి దగ్గర కాసు మహేష్ రెడ్డి గారిని పోటీ చేయించారు. వీళ్ళు బీసీల గురించి మాట్లాడతారు. మరి అతను కూడా బీసీయే కదా, ఒకసారి త్యాగం చేశాడు ఆలా వెంకటేశ్వర గారి కోసం, ఓకే రైట్. రెండోసారి కాసు మహేష్ రెడ్డి కోసం త్యాగం చేశారు. అతను వైఎస్ మాలాని జంగా కృష్ణమూర్తి గారు, అంటే అయ్యప్ప మాల, అలాగే దేవుడులాగా కొలిచి మాల ధరించి నీకోసం ఇడుపులపై దాకా, వైఎస్ గాడి దాకా పాదయాత్ర చేసిన వ్యక్తి జంగా కృష్ణమూర్తి. అటువంటినే అన్యాయం చేసిందన్న బీసీలు. ఇంకా బీసీలకి ఏదో అనిల్ కుమార్ యాదవ్ మనమంతా ఇక్కడ చాలామంది వైసీపీలో ఉన్నారు కదా మన వాళ్ళందరూ. పల్నాడు జిల్లా వాసి, 2 పర్యాయములు ఎమ్మెల్యేగా చేశాడు, ఎమ్మెల్సీగా ఇచ్చారు. అటువంటి వ్యక్తికి మరో పర్యాయము ఎంపీగా ఇవ్వచ్చు కదన్నా. ఈరోజు అనిల్ కుమార్ యాదవే కనపడ్డాడు యాదవ్లో. మీ పార్టీలో ఉన్న జంగా కృష్ణమూర్తి కనపడలేదా? ఎక్కడి నుంచో 2-3 జిల్లాలు దాటి ఇక్కడికి వచ్చి పోటీ చేయాల్సిన అవసరం ఏందన్నా? ఇక్కడ యాదవులు లేరా ఏంటన్నా? బీసీలు లేరా ఏంటన్నా? యాదవులు ఒక్కలేనా బీసీలు? చాలా కులాలు ఉన్నాయి, ఇంకా చాలామంది ఉన్నారు, పోటీ చేయొచ్చు కదన్నా. రాబోయే పార్లమెంట్ అసెంబ్లీ ఎన్నికల్లో వినుకొండ నియోజకవర్గం నూజెండ్ల మండలం అంటే తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు లేని విధంగా ఎప్పుడు కూడా ఖచ్చితంగా మెజార్టీ తెలుగుదేశం పార్టీకి వస్తుంది. ఈ ఎన్నికల్లో 8,000 మెజార్టీతో మా మండలం జీవి ఆంజనేయుల్ని 30,000 ఓట్ల మెజార్టీతో ఈ వినుకొండ నియోజకవర్గం నుంచి గెలిపిస్తున్నాము. అదేవిధంగా శ్రీకృష్ణదేవరాయలు గారిని కూడా అదే మెజార్టీ మా నూజెండ్ల మండలం నుంచి 8,000 ఉంటుంది. ఈ నియోజకవర్గం నుంచి 30,000 మెజార్టీతో శ్రీకృష్ణదేవరాయలు గారికి గెలుపు ఉంటుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ.